ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో యూట్యూబ్లో లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలకు, అలాగే ఫేస్బుక్లో లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి గడిచిన కాలం ఇంచుమించుగా జూలై నెల, ఆగస్టు నెలంతా కూడా నేనెంతో భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉండి టైఫాయిడ్ జ్వరం, అలాగే కుడికాలు ఇన్ఫెక్షన్ ద్వారా బాధపడి భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి మరొకసారి ఈ లైవ్ కార్యక్రమాన్ని చేయడానికి మరలా దేవుడు కృప దయచేశాడు. మీరందరూ కూడా ప్రార్థించారు, మీరందరూ కూడా ప్రార్థనా సహాయం, ధన సహాయం కూడా మీరు అందించారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్కి అందరికీ, అలాగే మా సంఘ బిడ్డలందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుడిచ్చిన స్వస్థత ఆరోగ్యాన్ని బట్టి మరొకసారి దేవుని వాక్య పరిచర్యలో, నా పరిచర్యలో, నా సేవలో, నా సంఘ పరిచర్యలో, ఇలాగే యూట్యూబ్ పరిచర్యలో ముందుకు సాగడానికి దేవుడు ఎంతో కృపా కనికరాన్ని ప్రభు చూపించి ఉన్నాడు. దినాన 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు, మొదటి తారీఖు దినమంతా కూడా ఆదివారం, పునరుద్ధానపు దినమున ఆదివారం మనమందరం కూడా ఎవరి మందిరాల్లో వారము వెళ్ళి ప్రభువుని ఎంతగానో దేవుని మందిరములో ఆరాధించి మరలా ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారములో పాలు పంపులు పొందుతూ ఉన్న మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ పగటి వేళ మీరందరూ దేవుని మందిరానికి వెళ్ళారా? మొదటి ఆదివారంలో ఇంచుమించుగా చాలా మందిరాల్లో, చాలా సంఘాల్లో ప్రభు బల్లారాధన ఉంటుంది. మీరందరూ పాలు పంపులు పొందారా? తప్పనిసరిగా దేవుని ఆరాధనకు, దేవుని మందిరములో, దేవుని ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాలు పంపులు పొందాలి. కుటుంబాలుగా పాలు పంపులు పొందాలి. అలాగే బల్లారాధనలో తప్పనిసరిగా ప్రభు శరీరం, ప్రభు రక్తములో పాలు పంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. కార్యక్రమం ఈరోజు సెప్టెంబర్ నెల, నెల నుంచి మరలా నిరాటకంగా ప్రతి ఆదివారం సాయంకాలం 7 గంటలకి యూట్యూబ్ ఛానల్లోనూ, ఫేస్బుక్లోనూ ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారం, ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది కనుక మీరు క్రమం తప్పకుండా మీరు, మీ కుటుంబీకులు, మీ స్నేహితులు, బంధువులకు ఈ కార్యక్రమాన్ని మీరు ప్రసారం పరిచయం చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కార్యక్రమాన్ని గురించి మీరు అందరూ ప్రార్థించండి. కార్యక్రమానికి మీరు అన్ని విషయాల్లో సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దినాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఒక పాట పాడుకొని దేవుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. రాత్రి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. రాత్రి వేళ ప్రార్థన చేసుకొని గడిచిన 8 మాసములో మమ్మల్ని మీరు కాపాడి 9వ నెల సెప్టెంబర్ నెల ఈ మొట్టమొదటి తారీఖు ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ, ఈ పగటి వేళ అంతా మా మందిరాల్లో మేము నిన్ను ఆరాధించి రాత్రి యూట్యూబ్ ఛానల్లోనూ, ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నాము. నాయన, మా ప్రార్థన ఆలకించండి. రాత్రి వేళ మా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. జూలై నెల, ఆగస్టు నెల 2 నెలలు భయంకరమైన అనారోగ్య పరిస్థితులను బట్టి
లైవ్ కార్యక్రమం ఆగిపోయింది నాయన, మరలా పునఃప్రారంభిస్తున్నాం ప్రభువా. మరి ఇక్కడి నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రసారం చేయడానికి, వీక్షించడానికి నాయన, ఈ ప్రసారాల ద్వారా అనేక మంది ఆత్మీయంగా బలపడడానికి దేవుడు కృప దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. బలహీనముగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభువా. అలాగే సమస్యలు, ఇరుకుల్లో ప్రభువా, వ్యాధి బాధలలో ఉన్న బిడ్డలకు విడుదల కలగజేసి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. మా అక్కరల అవసరతలు అన్నీ కూడా మీరు తీర్చండి. చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు, ఏమైనా బిడ్డలు స్కూల్కి కాలేజీలకు వెళుతున్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అందరి పట్ల నీ కృప చూపించి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. కుటుంబాల్లో ఉన్న అక్కరలు, అవసరతలు మీరు తీర్చి సహాయం చేయండి. బలమైన కార్యాలు మీరు జరిగించండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. మరి కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా మీ స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. మరి సబ్స్క్రైబర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం మరి ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో, షాలేం చర్చ్ నాయకుడు అని యూట్యూబ్ ఛానల్లో. ఫేస్బుక్లో కూడా ఇర్లపాటి డేవిడ్ రాజు అనే ఫేస్బుక్ లింక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రతి ఆదివారం 7 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది కనుక తప్పనిసరిగా వీక్షించి దైవ దీవెనలు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి వేళ యూట్యూబ్ ఛానల్లోనూ, ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి 2024 సెప్టెంబర్ నెల ఈ మొదటి పునరుద్ధానపు ఆదివారం వేళ మరొకసారి రాత్రి మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యాన్ని వినడానికి మనం అందరం సిద్ధపడి ఉన్నాం. మరి రాత్రి వేళ మరి మార్కు సువార్త 13వ అధ్యాయం 22, 23 వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. మరి బైబిల్ ఉన్న వారందరూ, మీ కుటుంబీకులందరూ వాక్యానికి దగ్గరగా ఉండి కుటుంబీకులందరూ దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయం 22, 23 వచనాలు. సాక్షాత్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తే ఈ మాటలు ఆయన చెప్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుడికై సూచక్రియలను, మహత్కార్యములను అగపరిచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను అని సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి మార్కు సువార్త 13వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఈ మాటలు ఆయన తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకు ఈ రాత్రి ఈ వాక్యాన్ని, ప్రస్తుత కాలంలో ఈ వాక్యాన్ని ప్రతి సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి తప్పనిసరిగా వినాలి. ఎందుకంటే మనమందరం కూడా ఒక సంఘములో ఒక స్తంభముగా, ఒక పెద్దగా, లేకపోతే ఒక యవనస్తురాలుగా, ఒక బలమైన విశ్వాసిగా ఒక సంఘములో మనం ఏర్పరచబడిన వారుగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు
ప్రస్తుత దినాల్లో కొత్త దైవ సేవకులు నిన్నగాక మొన్నొచ్చి చాలామంది దైవ సేవకులు ఏర్పరచబడిన వారిని, సంఘములో ఒక స్తంభముగా ఉన్న వారిని, ఒక సంఘములో బలమైన విశ్వాసులను చాలామంది అబద్ధ బోధ చేత అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, ఎందుకంటే మేము ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి, మేమే గొప్ప అని చాలామంది డాంబికమైన బోధలు చేస్తూ సంఘములో బలమైన విశ్వాసులను, అలాగే చాలా స్తంభాలుగా ఉన్న సంఘానికి మూల స్తంభాలుగా ఉన్న వారిని, సంఘములో ఏర్పరచబడిన వారిని చాలామంది మోసం చేస్తూ ఉన్నట్టుగా మోసం చేసి ఒక సంఘములో నుండి మరొక సంఘములో ఉన్నవారిని, కొత్త వారు ఈరోజు నిన్నగాక మొన్న సేవ ప్రారంభించి ఎంతోమంది బలమైన సంఘాల్లో ఉన్న విశ్వాసులను మాయ మాటలు చెప్పి ఎన్నో, ఎందుకంటే ఆకర్షితమైన బహుమతులను ఇచ్చి చాలామంది సంఘాలను పాడు చేస్తున్న సందర్భాలు లేకపోలేదు. కనుక ఈ రాత్రి వేళ ప్రతి విశ్వాసి కూడా ఈ రాత్రి వేళ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే యేసు ప్రభు శిష్యులు అడిగిన ప్రశ్నలకు యేసు ప్రభు చాలా చక్కటి సమాధానాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ కాలమందు మార్కు సువార్త 13వ అధ్యాయం 22-23 వచనాల్లో ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపూచుడుకై సూచక్రియలను, మహత్కార్యములను అగపరిచెదరు అని బైబిల్లో చెప్తున్నాడు. ఇలాంటి జరుగుతాయి అని యేసు ప్రభు ముందే ఆయన గుర్తెరిగి, మన మనస్సులని ఎరిగి ఆయన ముందుగానే ఈ వార్తను, ఈ వచనాన్ని, ఈ మాటలను ఆయన ముందుగానే తెలియపరుస్తూ ఉన్నట్టుగా ప్రియమైన సహోదరులారా గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందుకే 23వ వచనంలో చెప్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఆయన ముందుగానే చెప్తూ ఉన్నాడు. మనలను మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరో నిజమైన సేవకులో, ఎవరో అబద్ధ బోధకులో, ఎవరో అబద్ధ సేవకులో, ఎవరో నిజమైన సేవకులో, ఎవరో అబద్ధ సేవకులో, ఎవరో నిజమైన సేవకులు, ఎవరో మోసపుచ్చు వాళ్ళో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్లో చెబుతున్నాడు. ఇదిగో సమస్తమును మీకు ముందుగానే చెప్పి ఉన్నానని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, ఈ మార్కు సువార్త 13వ అధ్యాయం చాలా విలువైన అధ్యాయం. ఈ 5వ వచనాన్ని చదువుతున్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. యేసు వారితో ఇట్లా చెప్పి సాగాను, ఎవడనో మిమ్మను మోసపుచ్చుకోకుండా చూచుకొనుడి. ఎందుకంటే మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా మనలను మనం చూచుకోవాలి అని ఇదే మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వచనములో ఈ మాట ఆయన చెబుతూ ఉన్నాడు. 9వ వచనాన్ని చదువుతున్నాను. అక్కడ కూడా 9వ వచనం, మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి అని బైబిల్లో చెబుతున్నాడు. మనలను గురించి మనమే జాగ్రత్త పడాలని వాక్య భాగంలో చెబుతున్నాడు. కనుక మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి అని బైబిల్లో చెబుతూ ఉన్నాడు. 33వ వచనం, ఇదే మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదో
అని బైబిల్లో చెబుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మార్కు సువార్త 13వ అధ్యాయము ఇంచుమించుగా ఈ మార్కు సువార్త 13వ అధ్యాయములో మరి ఇంచుమించుగా 4, 5, 6 సార్లు మిమ్మల్ని జాగ్రత్త పరుచుకునుడి, మిమ్మల్ని మీరే జాగ్రత్తగా ఉండండి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమీ బాలేవు. ఎందుకంటే బాగున్న సంఘాన్ని ఈ రోజున చాలామంది ఎందుకంటే అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు, మోసపుచ్చే సేవకులు ఎందుకంటే బాగున్న సంఘాలను పాడు చేస్తున్నారు. కనుక ప్రియమైన సహోదరులారా, మిమ్మల్ని మీరే జాగ్రత్త పరుచుకోవాలి అని బైబిల్లో వాక్య భాగంలో చెబుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనములో చదువుతున్నాను. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురులను మోసపరిచెదరు అని బైబిల్లో చెబుతూ ఉన్నాడు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అని యేసు ప్రభు చక్కటి హెచ్చరిక ఆయన హెచ్చరిస్తూ ఉన్నట్టుగా ప్రభు దేవుని వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అపోస్తలుల కార్య గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. దేవుని వాక్య భాగంలో ఇక్కడ కొన్ని మాటలు కనబడుతున్నాయి. అపోస్తలుల కార్య గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకరి మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితేనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి అని పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుల కార్య గ్రంథం 20వ అధ్యాయం 29, 30, 31 వచనములో మరి చాలా చక్కటి మాటలు ప్రభు ఈ మాటలు ఆయన తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మరి 2వ పత్రిక 11వ అధ్యాయం 13, 14, 15 వచనాలు వాక్యములో ఉన్న మాటలను చదువుతున్నాను. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో మరి అబద్ధ బోధకులను గురించి, అబద్ధ ప్రవక్తలను గురించి ఈయన కూడా మరి సంఘములో హెచ్చరిస్తూ ఉన్నట్టు, సంఘాల విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. ఎలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రులకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతానే తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారి కంతము కలుగును అని బైబిల్లో చెబుతూ ఉన్నాడు. కనుక పౌలు గారు మరి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, మోసపరిచే సేవకుల గురించి అపోస్తలుడైన పౌలు ముందుగానే ఆయన హెచ్చరిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఒక చక్కటి మాట ఆయన వివరణాత్మకంగా బైబిల్లో చెబుతూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపగా మనుషుల ప్రారంపరాచార్యమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మలను చెరపట్టపొనుకొని పోవువాడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి అని
పౌలు దేవుని వాక్య భాగములో దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆత్మీయతను పాడు చేసే మరి ఈ లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానం చేత మిమ్మలను చెరపట్టుకొని పోవువాడైనా ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి అని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. కనుక పౌలు గారు కూడా చాలా చక్కటి హెచ్చరికలను ఆయన బలిపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. భక్తుడైన పేతురు గారు కూడా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చదువుతున్నాను. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో నుండి ఉండిరి, ప్రజల్లోనే ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభు కూడా విసర్జించుచు తమకు గాక తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి శ్రేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యముగా చేయుదురు. వారి నాశనానికి వారే నిద్రపోదు అని వాక్య భాగములో చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తలను గురించి, అబద్ధ బోధకులను గురించి దేవుని వాక్య భాగంలో వారి నాశనాన్ని వారే కొనిదిచ్చుకుంటారు. అబద్ధ బోధకులు మన మధ్యలోనే ఉంటారు, ఎందుకంటే మన ప్రాంతంలో ఉంటారు. వారిని ప్రభు కూడా వారిని ఏం చేస్తాడంటే విసర్జించును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో భక్తుడైన యోహాను గారు కూడా ఆయన యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చదివినప్పుడైతే, ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలో దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని వాక్య భాగములో చెప్తున్నాడు. ఎందుకంటే లోకములు అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలుదేరి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మ నమ్మక ఆ ఆత్మలో దేవుని సంబంధమైనవో కావో పరీక్ష చేసుకోవాలని హెచ్చరిక చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, బైబిల్లో యోధాపత్రిక కనపడుతూ ఉంది. 1వ అధ్యాయం 4వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఎలయనగా కొందరు రహస్యముగా చొరపడి ఉన్నారు. వారు భక్తిహీనులైన మన దేవుని కృపను కామకత్వమునకు దుర్యోగనపరుచుచు మన అద్వితీయ నాథుడగు ప్రభు అయిన క్రీస్తు యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుడికే వారు పూర్వమందు సూచింపబడిన వారు అని బైబిల్లో యోదయ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో బైబిల్లో చెప్తున్నారు. ఎలయనగా కొందరంట రహస్యముగా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు మన మధ్యలో ఆయన చొరపడి ఉన్నారు. భక్తిహీనులైన వారు దేవుని కామకత్వమునకు దుర్వినియోగపరుచుచున్నారు అని యోదయ రాసిన పత్రికలో బైబిల్లో చెబుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథములో కూడా అపోస్తుడైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అప్పుడు మృగమును దాని ఎదుట సూచక్రియలు చేర్చి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మురగపు ప్రతిమను నమస్కరించు వారిని మోసపరిచి ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణములతోటే వెయ్యబడిరి అని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనాల్లో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులను గురించి బైబిల్లో చెప్తున్నారు. అబద్ధ ప్రవక్తలు, బోధకులు ప్రజలను మోసం చేసే వాళ్ళందరూ కూడా ఆ అపవాదితో పాటు వీళ్ళు కూడా మండుచున్న అగ్నిగుండములో ప్రాణములతోనే
వేయబడుదురు అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ సాక్షాత్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, అబద్ధ ప్రవక్తలను గురించి మనమే ఏం చేసుకోవాలంటే జాగ్రత్త పడాలి అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. మార్కు సువార్తలో ఆ మాట ఆయన తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలమందు, ఏ కాలమందు? ఈ కాలమంది ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో, ఏ పట్టణాల్లో, ఏ సంఘములో చూసినా సంఘానికి వ్యతిరేకంగా ఒక దైవజనుడు కష్టపడి సంఘాన్ని సంపాదించుకుంటే, ఎందుకంటే కష్టపడకుండా దొంగల్లాగా కొంతమంది సేవకులు, అబద్ధ ప్రవక్తలు, బోధకులు, ఎందుకంటే ఈరోజు సంఘములో ఉన్న బలమైన వారిని, స్తంభాలుగా ఉన్న వారిని, విశ్వాసులు, బలమైన విశ్వాసులు అనేక మందిని మోసపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నా. ఎందుకంటే అందుకే ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల, అంటే మొత్తం సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపూర్చుడికై సూచక్రియలు, మహత్కార్యములను అగపరిచేదరని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ఎంతకైనా తెగిస్తారన్నమాట, ఎంత కల్లబొలి మాటలైనా చెప్తారన్నమాట, ఎన్ని మహత్కార్యాలైనా చేస్తారు. ఎందుకంటే దేవుని వాక్య భాగంలో ప్రియా సేవకుడా ఆలోచన చేయాలి, ప్రియా విశ్వాసి ఆలోచన చేయాలి. ఎందుకంటే నీ దైవ సేవకుడు, నీ సంఘము ఏది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే నీ సేవకుడు నీ కోసం ఎంత కష్టపడ్డాడు, ఎంత కన్నీరు కార్చాడు నువ్వు రక్షింపబడడానికి. ఎందుకంటే ఆలోచన చేయాలి, జాగ్రత్త పడాలని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. జాగ్రత్తల గురించి పరిశుద్ధ గ్రంథములో, యెహోషువ గ్రంథములో బైబిల్లో చెప్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం దేవుని వాక్య భాగములో 5వ వచనాన్ని చదువుతున్నారు. అయితే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక యెహోషువ 22వ అధ్యాయం 5వ వచనములో మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గాయకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించి, ఎందుకంటే ఆయనను అనుసరించి నడుచుకోవాలని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ ప్రతి వారు కూడా, ప్రతి విశ్వాసి కూడా యెహోషువ మోషేకు చెప్పినట్టుగా ఈ విషయాలను చాలా జాగ్రత్తగా అనుసరించాలని ప్రేమతోటి మీకు మనవి చేస్తూ ఉన్నాను. యోబు గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట బైబిల్లో కనబడుతూ ఉంది. యోబు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. జాగ్రత్త పడుము, చెడుతనమును చేయకుండము, దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వానిని కోరుకొని ఉన్నావని బైబిల్లో చెప్తున్నాడు. జాగ్రత్త పడాలంట. ఎందుకంటే మన గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి. మన గురించి మన ఎదుటివారు మనం జాగ్రత్త తీసుకోలేరు. మనల్ని మనమే జాగ్రత్త పడాలి, చెడుతనాన్ని చేయకుండా ఉండాలి. దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వానిని కోరుకొని ఉన్నావని యోబు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనాన్ని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక ఈ దినాన పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. లూకాసు సువార్త 17వ అధ్యాయంలో దేవుని వాక్య భాగములో, లూకాసు సువార్త 17వ అధ్యాయము 3వ వచనములో ఉన్న వాక్యాన్ని
మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పితం చేసినడలా అతనిని గద్దించుము. అతడు మారు మనసు పొందని ఎడలా అతనిని క్షమించుము. బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పితము చేసిన ఎడలా అతనిని గద్దించాలి. అతడు మారు మనసు పొందని ఎడలా అతనిని క్షమించుము అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, మిమ్మల్ని మీరే మీ విషయమై మీరే జాగ్రత్త పడాలని దేవుని వాక్య భాగములైన తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం దేవుని వాక్య భాగములో 28వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. దేవుడు తన సర్వశక్తి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దీని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చియో మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని బైబిల్లో చెప్తున్నాడు. మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక ఈ దినాన మనం జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే ప్రస్తుత కాలం బాలేదు. ఎక్కడ చూసినా సంఘాన్ని పాడు చేసే అబద్ధ బోధకులు ప్రతి గ్రామములో, ప్రతి పట్టణములో, ప్రతి సంఘము చుట్టూ కూడా, ఎందుకంటే ప్రతి వారు కూడా ఎందుకంటే అలా కాపుగాసి ఉన్నారు. కనుక ప్రియమైన విశ్వాసులారా, ఏది మంచి సంఘమో, ఎవరు నీ సేవకుడో, ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకొని పరీక్షించుకొని జాగ్రత్తగా ఉండి ఇహలోక సంబంధమైన ఆశలకు లోను కాకుండా, ఎందుకంటే అక్కడ అద్భుతాలు ఉన్నాయి, ఇక్కడ స్వస్థతలు ఉన్నాయని మోసపోకుండా మిమ్మల్ని జాగ్రత్తగా ఉండి ఒక సంఘములో ఒక బలమైన విశ్వాసిగా, ఒక సంఘములో ఏర్పరచబడిన వారు కనుక మీరు నమ్మకంగా ఒకే సంఘములో ఒకే సేవకుని ఎదుట, ఎందుకంటే చక్కగా మంచి చెట్టు మంచి ఫలములు ఇచ్చేవారిగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు. రాత్రి వినిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని మోసపుచ్చుకోకుండా, అబద్ధ ప్రవక్తలకు అబద్ధ బోధలకు లోను కాకుండా మమ్మల్ని మేము జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. మీ బలమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి నడిపించి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించి నడిపించి సహాయం చేయండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయో, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం చేరివచ్చిన మనకు మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలం తొడనడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి వేళ యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రతి ఆదివారం సాయంకాలం 7 గంటలకి యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. కనుక మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబర్ చేయకపోతే మరి సబ్స్క్రైబర్ చేయాలని, బెల్ ఐకాన్ను మరి టిక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు దయతో మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రతి వారి కోసం ప్రార్థన చేస్తాను. మరి పరిచర్య కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. పరిచర్యకి మీరు మరి సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.